మేషము వారికి గనక చూసుకున్నట్లయితే మీ మాసంలో మే మాసంలో అసలు మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మీకు మే 14వ తేదీ వరకు రవి బుధులు ఇద్దరూ కూడా రాశిలోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మే 14 తర్వాత నుంచి రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్తాడు. అదే 14వ తేదీ 2వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కూడా మనకి 3వ స్థానంలోకి వెళ్ళి గురువుని కలుస్తున్నాడు. 12వ స్థానం 12వ స్థానంలో శనితో పాటు కుజుడు కూడా కలుస్తున్నాడు 12వ తేదీ వరకు. ఇక అదేవిధంగా చంద్రుడి యొక్క స్థితి చూసుకున్నట్లయితే తులారాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ యొక్క మొత్తం నెల. మరి పంచమంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ఎప్పుడైతే రవి బుధులు ఉన్నారో మీకు బుధాదిత్య యోగం ఈ నెల 15 రోజులు వర్తిస్తుంది. అదేవిధంగా ఈ 15 రోజులు కూడా మొదటి 15 రోజులు కూడా మీకు ధనపరమైనటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 2వ స్థానంలో శుక్రుడు ధనస్థానంలో ధనాధిపతి ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే ధనస్థానంలో ధనాధిపతి ఉన్నాడో, లాభస్థానంలో మీకు రాహు ఉన్నాడో, ఈ రాహు మూలంగా ధనస్థానాధిపతి ధనస్థానంలో ఉండడం మూలంగా 2లో శుక్రుడు 11లో రాహు ఉన్నందుకు వ్యాపారాలు ఎవరైతే మీరు చేస్తుంటారో, అంటే ఆన్లైన్గా సంబంధించినటువంటి వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో మంచి అనుకూలత ఇస్తుంది, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ మీకు 12వ స్థానంలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో ఇది కొంచెం ఖర్చుల విషయంలో, ఇప్పుడనే కాదు మీకు ఏప్రిల్ మాసంలో కూడా ఉంది ఈ శని కుజులు కలిసి అక్కడ. కాకపోతే మే 12 వరకు ఈ శని కుజులు కలిసి ఉంటుంటారు కాబట్టి ఏప్రిల్ అండ్ మే మాసం 12వ వరకు కూడా మీరు ఈ యొక్క ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి, ఎంతైనా గురువు శని కుజులు ఎనర్జీస్తో ఉంటున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకోవడము, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసే విషయంలో 12వ తేదీ లోపల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరి రాశిలోకి కుజుడు వస్తాడు కదండి, దాని తర్వాత 12 నుంచి అంటే కొంచెం తెలియకుండానే కొంత అగ్రెసివ్ నేచర్ ఇట్లాంటివన్నీ కాస్త పెరుగుతూ ఉంటాయి. మీరు ప్రత్యేకంగా 10, 11, 12, 13, 14 ఈ 5 రోజులు కూడా మీరు ఏదైనా ఒక స్థలం కానీ గృహం కానీ తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము సూర్యుని యొక్క ఆరాధన చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి. వివాహ సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క నెలలో మే మాసంలో మొదటి 2 వారాలు చాలా 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 అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే విషయం చూసుకున్నట్లయితే. మరియు మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా సరే ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు కొంచెం 12వ తేదీ వరకు ఈ దశమాధిపతి శని కుజుడితో ఉన్నాడు కాబట్టి మొదట్లో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. 12 దాటిన తర్వాత నుంచి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో స్టార్టింగ్ నుంచి కూడా బాగుంటుంది, కానీ కొంత స్ట్రెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఉద్యోగంలోని కొంచెం ఎక్కువసేపు ఉద్యోగంలో టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ మీనరాశి కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాసులకు చెప్పుకున్నాం మనము. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యన వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10 to 15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక 2వ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి, అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక 3వది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10 to 15% మాత్రమే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి, మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయినట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శనికుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తిదేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. 2వది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు, అది ఒక ప్రాణి అంతే, ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను, ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి. చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం, ఏదైనా బ్లాక్ అయి ఉందండి చక్రంలో, సంథింగ్ దోషం ఏర్పడింది, మేము దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి
మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.